నీ జీవితంలో ఎప్పుడు ఏదైనా ఎలాగైనా సరే నిర్ణయం తీసుకుంటే దాని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. వేరెవరు దానికి కారణం కాదు. అలాంటప్పుడు నీ జీవితంలో తీసుకున్న నిర్ణయం అది ఎలాంటిదనేది ఒకటికి 10 సార్లు నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకోలేనప్పుడు దానిని కుటుంబ సభ్యులతో చర్చించి దానిలో ఉన్న మంచి చెడులను గ్రహించి ఆ నిర్ణయాన్ని నువ్వు అమలు పరచాలి. అలా అమలు పరచకపోతే ఎంత చెప్పినా వినని రావణుని బతికే నీదవుతుంది. ఎందుకంటే 100 మంది రావణుని పలుకున ఉన్న వారు మంచి చెప్పలేకపోయారు. కానీ ఒకే ఒక్కడు తన అన్నదమ్ముడైనటువంటి విభీషణుడు తనకు మంచి చెప్పి దూరమయ్యాడు. కానీ విభీషణుడు మాట నమ్మక రావణాసురుడు లాస్ట్ కి రాముడి చేతిలో హతమయ్యాడు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి మాట వెనుక మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికైనా మనకి మంచే చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి